రాజకీయాలు సినిమాల్ని ప్రభావితం చేస్తున్నాయా? సినిమాలు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయా? రెండూ చేయట్లేదండి. రాజకీయాలు, సినిమాలు, క్రికెట్టు ఈ మూడిట్లోనూ పెద్దగా పెట్టుబడి లేకుండా వస్తే విపరీతంగా డబ్బులొచ్చేది. సో, హ్మ్. మనిషికి ఆశ పుడుతుంది కాబట్టి ఈ మూడిటి కోసం ప్రయత్నం చేస్తుంటారు ఈ దేశంలో. హ్మ్. ఇది చేసి ఆఫ్‌కోర్స్ క్రికెట్ కొంచెం ఖర్చవుతుంది. ఎందుకంటే ప్రాక్టీస్ చేయటానికి దానికి హ్మ్. అది కొంత కొంత ఖర్చుతో కూడిన ఇది దానికి మాత్రం. హ్మ్. బట్ అది కూడా ఎవరు పడితే వాళ్ళు వచ్చేసే అవకాశం ఉంది. అంటే టాలెంట్ ఉంటే విపరీతంగా సంపాదించొచ్చు ఉంది. ఇప్పుడు కొత్తగా ఐపీఎల్ అయ్యి వచ్చినాయి. హ్మ్. ఈ సినిమాలు, రాజకీయాలు అయితే అసలు ఏం పెట్టుబడులు అక్కర్లేదు. హ్మ్. మన ప్రయత్నం మనం చేస్తా ఉంటే జరుగుతూ ఉంటుంది. హ్మ్. సినిమా తీయాలనే కోరిక వస్తే తప్ప మిగిలిన టెక్నీషియన్స్ అందరూ ఫ్రీగా వచ్చేవాళ్ళేగా. అవును. వాళ్ళకేం ఖర్చు పెట్టుకుని దీంట్లో ఈ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యేవాళ్ళు కాదు. హ్మ్. సో, సినిమా తీసేవాళ్ళు ప్రొడ్యూసర్లది ఒకటే ప్రాబ్లం. మిగతా వాళ్ళంతా రాజకీయాలు కూడా అంతే. హ్మ్. వాళ్ళు పెట్టుబడి పెట్టి వచ్చేవాళ్ళు కొంతమంది ఏమీ లేకుండా వచ్చేవాళ్ళు. మన మోడీ గారే ఉన్నారు హ్మ్. ప్రధానమంత్రి. ఆయన ఏమీ లేకుండా ప్రధానమంత్రి అయ్యారు. హ్మ్. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. ఆయన స్కూల్ మాస్టర్ కొడుకు. హ్మ్. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన కూడా 2 ఎకరాల రైతు కొడుకు. హ్మ్. వీళ్ళంతా ముఖ్యమంత్రులు అయ్యారు కదా! సీఎం ప్రధానమంత్రులు అవుతున్నారు కదా! హ్మ్. సో, రాజకీయం పెట్టుబడి లేకుండా అవుతుంది. రాజకీయం చేయగలిగే వాళ్ళైతే అవుతారు. అందరూ అవ్వరు మళ్ళీ. హ్మ్. హ్మ్. బట్ ఆళ్ళని చూసి మనం వచ్చేస్తాం. హ్మ్. ఆళ్ళని చూసి మనం తయారవుతాం. సినిమాల్లో కూడా అంతే.